ఒక జనసేన పార్టీ నాయకుడి హోదాలో ఇంతకుముందు రోడ్ల అంశాన్ని పదే పదే ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో దాని పరిష్కారం మీద దృష్టి సారించారు. తాజాగా దీనికి సంబంధించినటువంటి ఒక రివ్యూ చేశారు. గ్రామాలకు రహదారుల అనుసంధానం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించమని చెప్పి అధికారులను ఆదేశించారు. 4,976 కోట్ల రూపాయల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమైనవి. దానికి కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోమని సూచించారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని కూడా చెప్పారు. ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధికారులతో ఆయన ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానమైనటువంటిది 2,250కి మించి జనాభా కలిగినటువంటి ప్రతి గ్రామానికి రహదారులు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. నెలకు 200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే సరిపోతుంది. బ్యాంకు 125 కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం సంగతి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.